పదార్థము పురుషుడి యందు శుక్రముగా మారితే, స్త్రీ యందు శోణితముగా మారితే, శుక్రశోణితములు కలిస్తే సృష్టి జరుగుతోంది. తర్వాత కొంతకాలానికి పుట్టిన వ్యక్తి మళ్ళీ అన్నమే తినాలి. అంటే అన్నము లేని నాడు సృష్టి లేదు. అన్నము ఏర్పడాలి అంటే, అన్నము కావాలి అంటే పంట పండాలి. యజ్ఞమునకు మారు పేరు విష్ణువు. యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగృహ్యం అన్నమన్నాదయేవచ అని మీరు విష్ణు సహస్రంలో చదువుతారు. ఆయనే యజ్ఞపురుషుడు. నిజానికి యజ్ఞమునందు వాడే సృక్కు, స్రవము ఇటువంటివన్నీ కూడా యజ్ఞపురుషుడి యొక్క స్వరూపాలే. అందుకే వాటిని అక్కడ పెట్టినప్పుడు అప్రదక్షిణంగా వెళ్ళరు, ప్రదక్షిణ పురస్సరంగా వెళతారు. అవి కనపడ్డ అంత పవిత్రం. అటువంటి యజ్ఞమునందు ఆవు నెయ్యి లేకుండా అసలు చెయ్యడమే సాధ్యం కాదు. అంటే ఆవే యజ్ఞమే ఆవు. వేదమంత్రాలలో ఒక విచిత్రమైన మంత్రం ఉంది, గౌర్వారగ్నిహోత్రం అని. అంటే గోవే అగ్ని. గోవే అగ్ని అయితే అగ్ని గోవా కాదు, గోవు మాత్రం అగ్ని. ఎట్లా అంటే అగ్ని ఆరాధన దేనికి చేస్తారు? శ్రియమిచ్చేత్ హుతా. నాకు చక్కెర పొంగలి తినాలనుంది, ఏమీ తప్పులేదు, గృహస్థు చక్కగా చేసుకుని తినచ్చు. కానీ తినే ముందు నేను ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి ఇంటికి వచ్చిన వాళ్ళకి మధుర పదార్థం, నేను సంతానమును పొందితే దాని ఎందు దోషము లేదు. నేను గృహస్థుగా ఉండి ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే తప్పు కాదు. నేను ఒకరి దగ్గర చేయి చాపకుండా తినాలనుకుంటే తప్పు కాదు. ఇవన్నీ చట్రంలోకి వస్తాయి. ధర్మచట్రంలోకి వచ్చినవి మాత్రమే చెయ్యాలనేటటువంటి ఉత్సాహమును పొందడం, అటువంటి పనులు మాత్రమే చెయ్యడం ఏదుందో దాన్ని శ్రియం అని పిలుస్తారు. ధర్మచట్రంలోకి ఇమడనివి కూడా తాపత్రయాన్ని ప్రియం అని పిలుస్తారు. అగ్ని యొక్క అనుగ్రహము చేత పాపరాశి ధ్వంసమైపోతుంది. నాకు కలిగిన దుస్వప్నములు కూడా ఫలితము ఇవ్వకుండా నేను సుఖంగానే ఉండేటట్టుగా అనుగ్రహింపబడతాను. అందుకని ఈ గ్రాసం తిను అని ఈ 2 శ్లోకాలు చెప్పి గ్రాసం పెట్టమన్నాడు. అందుకని ఆ 2 శ్లోకాలు ఇక్కడ ఇచ్చాం. సంస్కృత భారతం అశ్వమేధిక పర్వం 92వ శ్వాసం 26, 28 శ్లోకాలవి. గోవుకి గ్రాసం పెట్టడం అంత గొప్ప. గోవుకి గ్రాసం పెట్టడానికి ఇంట్లో ప్రతిరోజు నిధి పెట్టడం కూడా గోగ్రాసం పెట్టడమే. ఉదాహరణకి ఇప్పుడు మీ అందరూ కూడా ఇవి వింటున్నారు. రోజు మీరు గోశాలకు వెళ్ళలేకపోవచ్చు, రోజు మీకు గోవు కనపడకపోవచ్చు. కానీ మీరు ఈ చిత్రమాలికని అక్కడ పెట్టుకుని ఒక్క ప్రదక్షిణం చేసి, ఇందాక నేను చెప్పానే శ్లోకం, మాతర సర్వభూతానాం గావ సర్వసుఖప్రదా వృద్ధిమాకాంక్షతా నిత్యం గావ కార్యా ప్రదక్షిణా, అక్కడే ఉన్న శ్లోకం చదువుకుని ఓ చిన్న గిన్నో డబ్బాయో ఏదో పెట్టుకుని పామలాయో 10 పైసలో ₹1 మీకు తోచింది అందులో వేసి నెలకి ఒక్కసారి, ప్రతిరోజు వేయడం ఎందుకంటే నెలకోసారి ఇస్తే చాలదా అంటే ప్రతిరోజు వేస్తే ప్రతిరోజు గోవుకి గ్రాసం పెట్టిన ఫలితం వస్తుంది. వేసి నెలకి ఒక్కసారి మీరు అలా దాచిన ద్రవ్యం గౌడో చిట్టో గడ్డో నవధాన్యాలో ఏదో ఒకటి కొని, ఇంకా మీకు ఓపిక ఉందనుకోండి ఒక సత్సంగంగా ఏర్పడి చపాతీలు చేసి ఓ 10 మంది సంతోషంగా గోవులకు పట్టుకెళ్ళి పెట్టడమో చేస్తే అంతకన్నా గొప్ప ఫలితం ఉండదు. అయితే ఈ విషయం నేను చెప్పినప్పుడు మీరు బాగా గమనించాలి. నేను ఇక పూర్వం ప్రసంగవశాత్తు కాకినాడ గోశాల అన్నాను. నేను మీరు ఇలా పెట్టిన ద్రవ్యం కాకినాడ గోశాలకి ఇవ్వమని చెప్పటం లేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ ఉన్నా గోవుమే. మీకు దగ్గరలో ఎక్కడ గోశాల ఉంటే ఆ గోశాలలో ఇవ్వండి. తప్పించి ఏదో స్వార్థంతో అక్కడ నేనున్న గోశాల, నేను రోజు వెళ్ళే రమ్మని నేను చెప్పడం లేదు. గోగ్రాసం ఇవ్వడం ఎంత గొప్పో, మనందరం ఏ మంచి పని చేసి తరించాలో చెప్పడానికి మాత్రమే నేను ఆ విషయాన్ని ఉటంకించాను. ధర్మవర్ధిని వారు నిజానికి ఇది తయారు చేసింది, ఇన్ని శ్లోకాలు, ఇన్ని చిత్తరువులు ఇంత గొప్పగా తయారు చేయడానికి కారణం అందరూ దీని ద్వారా అభ్యున్నతిని పొందాలి అని తయారు చేశారు తప్ప వాళ్ళకి ఇందులో స్వార్థం లేదు. ఎందుకనంటే ఈ క్యాలెండర్ వాళ్ళు తయారు చేసినప్పుడు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. దీన్ని అందరికీ ఉచితంగా ఇవ్వగలిగినంత పెద్ద సంస్థ కాదు, ఉచితంగా ఇవ్వడం సాధ్యం కాదు.
12 పేజీలు, ఇన్ని శ్లోకాలు, ఇంత కూర్పు చేసి దాంట్లో ఉన్నటువంటి ఆ యూట్యూబ్ ఛానల్లోకి వెడితే నా ప్రసంగాలు వినడానికి అవకాశం కల్పిస్తూ ఇన్నిటిని పొందుపరిచి ఇవ్వాలి. సాధ్యమని మనం ఇది ప్రజలకు అందచేయగలమని తపస్సు చేసి ఒక క్యాలెండర్ 100 రూపాయలు పెట్టి ఇస్తున్నారు. నిజానికి అది ఇచ్చేటప్పుడు గోపూజా విధానాన్ని ఉచితంగా పుస్తకాన్ని ఇస్తున్నారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ క్యాలెండర్లు అమ్మడం ద్వారా గోవులు పోషింపబడాలి. సనాతన ధర్మానికి ప్రాణం, ఊపిరితిత్తులు, గుండెకాయ అయిన గోవే పోయిన నాడు అర్థమే లేదు జాతికి. గో సంరక్షణ కొరకు ఉద్దేశింపబడినదే తప్ప క్యాలెండర్స్. కానీ ఇవాళ ఇప్పుడు తీసుకుందాం అనుకున్న వాళ్ళకి 4 స్టాల్స్ అవైలబుల్గా ఉన్నాయి, గమనించగలరు. నమస్కారం. మంగళం భగవాన్ మంగళం పుండరీకాక్షః హరి హరి గమన తవ చరణ కమలమిహ మనసి జయ జయ జగతికి మూలం నీ దయ నీ దర్శనము నీవే జ్యోతి మనసున చిన్మయ పరమాణువును విశ్వరూపాయ మిల్లు పక్కనే